కార్పొరేట్‌కి 30 నుండి 50 లక్షలు ఇస్తున్నారని చెప్తున్నారు. ఒకటి కార్పొరేటర్లు ఇప్పుడు కొనాల్సినంత తెలివి తక్కువ నాయకులు ఇక్కడ ఎవరు లేరు. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు కొంటారు కదా అని చెప్పి అందరూ అదే కొంటారు అనుకోవడం రెండోది రాంగ్. మూడోది ఏమొస్తుంది, మాకు గవర్నమెంట్ మాది ఇంకో 2-3 నెలలు పోతే మొత్తం వాళ్ళే ఉన్నారు. అసలు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు మొత్తం ఇటు వస్తానంటే ఆపుతున్నాం మేము. ఎందుకు ఆపుతున్నాం? ఎందుకంటే అందులో అందరూ మంచి వాళ్ళు లేరు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళ వరకు వస్తారన్నవాళ్ళు ఇప్పుడు ఈ ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ విపరీతమైన అభివృద్ధి. లాస్ట్ 5 సంవత్సరాలు చూసుకుంటే ఏమన్నా ఉందా? ఈరోజు 7 నెలల్లో 3 ఫ్లైఓవర్స్ తీసుకొచ్చాం. అవునా? దాదాపు 150 కోట్ల రూపాయలు పెట్టి మా ఎమ్మెల్యేలు అందరూ కష్టపడి ప్రతి ప్రాంతంలో రోడ్లు వేస్తున్నారు, లైట్లు వెలిగిస్తున్నారు. ఎక్కడ పడితే లైట్లు లేని చోట డ్రైనేజీలు కడతా ఉన్నారు. రోడ్లు అదే 150 కోట్ల రోడ్లు, 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు అసలు ఇక్కడ ఓటు ఎక్కడ ఉందో వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి తెలిసి ఏం జరగబోతుంది అనేది. కాబట్టి ఇక్కడ కనీసం నెక్స్ట్ 10-15 సంవత్సరాల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి వాళ్ళందరూ వస్తా ఉంటే ఆపి అవసరమైన వాళ్ళ వరకు మేము తీసుకుంటాం. 11 మంది ఉన్న కూటమి సభ్యులు, కూటమి కార్పొరేటర్లు నామినేషన్ ఎలా వేస్తున్నారు స్టాండింగ్ కౌన్సిల్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. అదే కదమ్మా, అభివృద్ధి చూసి వాళ్ళందరూ వచ్చేస్తుంటే మేమేం చేసాం? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక పని చేయాలంటే మున్సిపల్ కమిషనరు కానీ మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం అంతా కోఆర్డినేటెడ్గా చేసినప్పుడే పని జరుగుతుంది. ఇవి కాకుండా ప్రతిదానికి అడ్డుపడతా ఉన్నారనుకోండి, ఏం చేయాలి? ఎవరైనా ఇప్పుడు అభివృద్ధికి అడ్డుపడి అమ్మా, తెలివి దిమాకున్నోళ్ళు ఎవరు కార్పొరేటర్లు డబ్బులు పెట్టి కొనరు. ఓకే, ఏదో అంబటి రాంబాబు గారు ఇంకొకళ్ళు ఏదో వాళ్ళకి మైకు దొరికింది కదా అని ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం. చూస్తారుగా మీరే అన్ని. అభివృద్ధికి ఏది అవసరం అయితే అది చేసుకుంటా పోతాం. అభివృద్ధికి ఏది అవసరం అయితే అది చేసుకుంటా పోతాం. ఓకే.